సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్ 8575795757. నమస్తే, తెలుగు వన్ న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథెల. జగన్ పెట్టక శుక్రవారం నాడు తాడేపల్లి ప్యాలెస్ పక్కనే ఉన్న పార్టీ ఆఫీస్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ కి జర్నలిస్టులను ఆహ్వానించారు. కెమెరాలు మాత్రం వద్దన్నారు. ఎందుకంటే జగన్ అన్న ఏదేదో సొల్లంతా మాట్లాడతారు. ఆ ఫుటేజ్ తో మీమర్లు, ట్రోలర్లు పండుగ చేసుకుంటారు. అందుకని వేరే కెమెరాలేవి వద్దు, మీరు మాత్రం రండి, జగన్ చెప్పిందంతా విని వెళ్ళండి అని పిలిచారు. ప్రెస్ మీట్ లో జగన్ తాను చెప్పాలని అనుకున్న అబద్ధాలు 2 గంటల పాటు చెప్పి బొర తిన్నారు. ఆ వీడియో ఫుటేజ్ ని చక్కగా ఎడిటింగ్ చేసి, ట్రిమ్మింగ్ చేసి, జగన్ అన్న తడబాట్లు, పొరపాట్లు, అలవాట్లు, గ్రహపాట్లు అన్నీ తీసేసి మిగిలిన ఫుటేజ్ ని మీడియాకి విడుదల చేశారు. ఎంత ట్రిమ్ చేసినా ఆ ఫుటేజ్ లో జగన్ అన్నయ్య లీలలు లేకుండా ఉంటాయా? ఇప్పుడు విడుదల చేసిన ఫుటేజ్ లో కూడా ట్రోలర్స్ కి, మీమర్స్ కి కావలసినంత ఫుటేజ్ ఉంది. తెలుగు పండిట్ జగన్ గారు కనిపెట్టిన కొత్త తెలుగు పదాలున్నాయి. ఇంకా ఎన్నెన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. వీడియో సంగతి అలా ఉంచితే జగన్ మాట్లాడాల్సిందంతా అయిపోయింది. ఈలోపుగా ఈ జగన్ ఎప్పుడు సుత్తి ఆపుతాడా, ఎప్పుడు ప్రశ్నలు అడుగుదామా అని ఎదురు చూస్తున్న జర్నలిస్టులు తమ ప్రశ్నలను ఆయన మీద సంధించారు. 2 జర్నలిస్టులు ప్రశ్నలు అడిగితే జగన్ వాటికి చెప్పాల్సిన సమాధానం కాకుండా వేరే రకమైన సమాధానాలు చెప్పారు. చివరికి సదరు ప్రశ్నలు అడిగిన జర్నలిస్టులు కూడా తాము ఏ ప్రశ్నలు అడిగామో కూడా మర్చిపోయే పరిస్థితి జగన్ తెచ్చారు. ఇంతలో ఒక లేడీ జర్నలిస్ట్ 2 ప్రశ్నలు సార్ అని అడగడం ప్రారంభించగానే జగన్ తన కుర్చీలో నల్లులు కొట్టినట్లుగా టక్కుమని లేచి నిల్చున్నారు. జగన్ లేచి నిల్చున్న తీరు చూసి అక్కడున్న జర్నలిస్టులకి జగన్ ని కుర్చీలో ఉన్న నల్లులు బాగా కుట్టాయేమో అనిపించింది. కానీ ఆ తర్వాత జగన్ ఎక్స్ప్రెషన్ చూసి నల్లులు కుట్టడం కాదు, ఆయన మీడియా నుంచి పిల్లిలాగా పారిపోతున్నారని అర్థమైంది. చివరికి ఇంతకీ జగన్ తమని ఎందుకు పిలిచారో అర్థం కాని జర్నలిస్టులు బుర్రలు గోక్కుంటూ బయటపడ్డారు.